హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఒక స్వీట్ రెసిపీ అనేది అప్లోడ్ చేస్తున్నాను. కంపల్సరీగా వాచ్ చేసేయండి, ఓకేనా? మన ఛానల్లో వచ్చే స్వీట్ రెసిపీ పేరు బాంబే కరాచీ హల్వా అండి. దీన్ని 2 టైప్స్గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. హల్వా లాగైనా యూటిలైజ్ చేసుకోవచ్చు, లేదు కొంచెం కూల్ అయినాక అది మనం పీసెస్ లాగైనా అంటే బర్ఫీ లాగైనా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో వీటికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ ఒకసారి వాచ్ చేసేయండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోండి. 1 కప్పు షుగర్ తీసుకున్నా, అలానే కొంచెం వాటరు, అలానే కార్న్ఫ్లోరు. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి. మనం 1 కప్పు షుగర్ తీసుకున్నాం కదా, దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇలాంటి ఒక బౌల్ తీసుకొని మనం 1/2 కప్ తీసుకున్నాం కదండి కార్న్ఫ్లోరు, దీనిలో వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా చక్కగా ఈ బ్యాటర్ అంతా కూడా ఇలా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు పంచదార పాకం అయితే రెడీ అవుతుంది మనకి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం అండి. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే ఇలా ఉండలు లేకుండా బ్యాటర్ కలుపుకున్నాం కదా కార్న్ఫ్లోరు, దీనిలో వేసేసుకోండి. అలానే కొంచెం బాదం, సో ఏ స్వీట్లో అయినా సరే మనం కంపల్సరీగా డ్రై ఫ్రూట్స్ అనేది అలానే యాలక్కాయలు అనేది కంపల్సరీగా వేస్తాం కాబట్టి ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా చెక్కబడిపోతుంది మనకి. 2 మినిట్స్లో హల్వా ప్రిపేర్ అవుతుందండి. ఇప్పుడు నెయ్యి వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోండి. సో హల్వా అయితే మనకి రెడీ అవుతుంది అని ఎలా తెలుస్తుందంటే, ఇలా మనకి ప్యాన్ నుంచి ఇట్లా వేరవుతుందండి హల్వా, అతుక్కోదనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకొని దీనిలో ఆయిల్ కానీ లేదంటే మన దగ్గర నెయ్యి ఉంటుంది కదా, నెయ్యితో ఇట్లాగా మొత్తం అప్లై చేసేయండి. ఈ హల్వా అంతా కూడా దీనిలో ప్లాస్టిక్ బాక్స్లో వేసేసుకోండి. సో ఈ బాక్స్లో వేసినాక ఇదంతా కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోండి, చక్కగా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలాగా గార్నిష్ చేసేసుకోండి. సో హల్వా అయితే రెడీ అయిపోయింది మనకి 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. కొంతమందికి 5 రకాలని 9 రకాలని ఇలా నైవేద్యాలు పెట్టే అలవాటు ఉంది కాబట్టి మనం బొబ్బట్లు కానివ్వండి లేదంటే పూర్ణాలు ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా చేస్తాం. కానీ ఇంకొక రక ఐటెం లాగా ఇది మీకు పనికి వస్తుందని, హెల్ప్ అవుతుందని నేను ప్రిపేర్ చేశాను. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. Thanks for watching. Bye bye. ఇది మనం ఆరిపోయినాక పీసెస్ లాగా వస్తుందండి, బర్ఫీ లాగా చేసుకోవచ్చు, లేదంటే హల్వా లాగా ఎలా అయినా తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.